హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే బటర్ఫ్లై స్టిచెస్ టైప్ 2 అండి. ప్రీవియస్గా అయితే నేను టైప్ 1 అయితే చూపించాను, పైన స్టిచెస్ కనిపిస్తుంది కదా చిన్నది, అదే అనమాట. సో టైప్ 2కి కూడా సేమ్ 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి ఫస్ట్. అండ్ తర్వాత నీడిల్, మనం స్టిచ్ చేసే నీడిల్, ఆరి నీడిల్ తీసుకొని ఏదైతే థ్రెడ్ మనం కుట్టాలనుకుంటున్నామో దాన్ని రెండు వరుసలు అనమాట, 2 వరుసలు నాట్ వేసుకొని కింద నుంచి లాగేసి ఇలా చూడండి, పైన ఉన్న లైన్ నుంచి కింద ఉన్న లైన్ వరకు ఒక లాంగ్ చైన్ స్టిచ్ అయితే వేయాలండి. అలా వేసాక ఒక చిన్న చైన్ స్టిచ్ అయితే లాక్ చేయడానికి వేయాలన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ప్రతి దానికి చిన్నగా లాక్ చేయడానికి మనం చిన్న చైన్ స్టిచ్ అయితే కుడతామండి. సో దట్ ఇది కూడా సేమ్ అంతే అనమాట, ఒక లాంగ్ స్టిచ్, తర్వాత అది అక్కడ లాక్ అవ్వడానికి ఇంకో చిన్న చైన్ స్టిచ్ అనమాట. అలాగా గొలుసు కుట్టు. సో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇది ఏంటి అంటే, నా చేయి కదిలినప్పుడల్లా కెమెరా కిందికి చేయి వెళ్ళడం వల్ల అది ఒకసారి బ్లర్ అవుతూ ఒకసారి జూమ్ అవుతూ అలా వచ్చిందండి వీడియో. బట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పే పర్పస్ అయితే. సో ఇలా సేమ్ అప్ అండ్ డౌన్ అలా స్టిచ్చెస్ వేసుకుంటూ మనం ఏదైతే కుట్టాలి, ఎంతవరకు అయితే కుట్టాలనుకుంటున్నామో అదంతా అలా కుట్టుకోవాలి అనమాట. సో కొందరికి ఇలా లైన్స్ కుట్టంగానే డైరెక్ట్ స్టిచ్ చేయకుండా పైన ఒకటి కింద ఒకటి అవుట్లైన్ లాగా ముందే కుట్టి పెట్టుకుంటారండి. ఒక సన్న గొలుసు కుట్టుకొని లైన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. అప్పుడు నేను ప్రీవియస్గా లీఫ్ స్టిచ్ అది ఫిల్లింగ్ చెప్పినప్పుడు చెప్పానండి, అవుట్లైన్ ఫస్ట్ తీసుకొని తర్వాత లీఫ్ని ఫిల్లింగ్ ఎలా చేసుకున్నారని. సో దీంట్లో కూడా మీరు ఆ పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీకు లైన్స్ కుట్టడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఒక కుట్టు వెనక్కి ముందుకి అవుతుంది అనుకున్నప్పుడు అలా కూడా చేయొచ్చు అనమాట. అండ్ కొంచెం అటు ఇటు అయినా నో ప్రాబ్లం అండి. మనం అవుట్లైన్స్కి తర్వాత బీడ్స్ కానీ వేరే బాల్ చైన్, స్టోన్ చైన్ ఇలాంటివన్నీ కుట్టుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఎంతవరకు అయితే కుట్టుకున్నాక ఎండ్ నాట్ అయితే వేసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పినట్లే బాల్ చైన్ కానీ స్టోన్ చైన్, బీడ్స్ ఏవైనా మన చాయిస్ అనమాట. అది ఇలా కుట్టుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ కుట్టట్లేదు, జస్ట్ అలా పెట్టి చూపిస్తున్నాను అనమాట, అలా కుట్టుకోవాలని చెప్పేసి. అండ్ ఫైనల్గా నేను ప్రాక్టీస్ చేసింది అయితే చూపిస్తాను ఒకటి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి బటర్ఫ్లై స్టిచ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇలా ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, మనం స్టార్టింగ్ కుట్టింది కదా, అది కొంచెం లోపలికి లాగినట్టు లాగి అక్కడ నుంచి ఒక థ్రెడ్ తీయాలండి. థ్రెడ్ తీసాక నేను పైన ఒక బీడ్ అయితే తీసుకుంటున్నాను, 3mm బీడ్ తీసుకొని మనం 7 స్టాండ్స్ 8 కుట్లు అంటే 8 కుట్ల తర్వాత 10 ఆ బీడ్ ఎంతవరకు సరిపోతుంది, మనం ఎంతవరకు తీసుకోవాలనుకుంటున్నాం అనేది ఎగ్జాక్ట్గా అక్కడ నీడిల్ పెట్టి థ్రెడ్ని ముందుకు లాగాలి చూడండి. లాగి అక్కడ నుంచి నేను దారాన్ని బయటికి తీసి మళ్ళీ ఇటువైపు లాగుతున్నాను. సో దట్ మనకు మధ్యలో డైమండ్ షేప్ క్రియేట్ అవ్వడానికి అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆ బీడ్ సైజుకి సరిపోయేంత దారాలని మనం లెఫ్ట్ నుంచి రైట్ నుంచి దగ్గరికి లాగే మధ్యలో బీడ్ కిందికి వచ్చేలాగా లాగి ఒక చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా ముందుకు జరిపిస్తే ప్రీవియస్గా చెప్పినట్టు డైమండ్ షేప్ క్రియేట్ అయ్యేలాగా. సో మనకి దారం అయితే పైకి కనిపిస్తుంది కాబట్టి మనము జెరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఇంకా ఏదైనా ఆప్షనల్గా క్లాత్స్లో ఉండే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రాక్టీసింగ్గా చెప్తున్నాను కాబట్టి నార్మల్ కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి, బీడ్స్ కుట్టేదే. ఇలా కుట్టుకున్నాక మనకి ఫినిషింగ్ అయితే ఇలా మధ్యలో డైమండ్ షేప్స్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. లాస్ట్ అంతా బీడ్స్ అవి కుట్టుకున్నాక ఎండ్ నాట్ వేసేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా అయిపోయాక అయితే ఇలా ఉంటుందండి. పైన చూపించింది టైప్ 1, కింద ఉన్నది టైప్ 2 అండి నేను ఇప్పుడు చెప్పింది. సో నేను ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసింది అయితే ఇలాగనమాట. అవుట్లైన్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నార్మల్ సిల్క్ థ్రెడ్తో అవుట్లైన్ కుట్టుకున్నాను, వేరే దానికేమో షుగర్ బీడ్స్ ఇలా కుట్టుకున్నాను అవుట్లైన్స్. ఇంకా మన చాయిస్ని బట్టి ఏదైనా కుట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టం. అండ్ నెక్స్ట్ నేను ఒక యూనెక్ ప్రాక్టీస్ చేసింది అయితే ఒక మోడల్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను గ్రీన్ తీసుకొని తర్వాత షుగర్ బీడ్స్, తర్వాత బటర్ఫ్లై స్టిచ్, తర్వాత ఫినిషింగ్కి షుగర్ బీడ్స్, స్టోన్ చైన్ అలా అన్నీ యూజ్ చేశాను అన్నట్టు నా దగ్గర ఉన్న మెటీరియల్తో. నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్. గ్రీన్ 7 స్ట్రాండ్స్ కుట్టుకున్నాను, అంటే 7 కుట్లు. అండ్ పింక్ కూడా 7 కుట్లు అనమాట, 2 సైజెస్ సేమ్ వచ్చేలాగా. అండ్ ఇది ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుందండి. కీప్ ప్రాక్టీసింగ్, డోంట్ గివ్ అప్. ఇంక ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.